హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార పక్షం వైసీపీ అయితే తన వ్యూహాలకు పదును పెడుతుంది. అదేవిధంగా ఎన్నికల టీంని అయితే సిద్ధం చేసుకుంటుంది. చాలా మంది అభ్యర్థుల్ని వారి స్థానాల నుంచి మార్చి కొత్త అభ్యర్థులను పెట్టడం, అలాగే కొంతమందిని అయితే మాత్రం పూర్తిగా టికెట్ నిరాకరించడం వ్యూహాత్మకంగా అయితే మాత్రం దూకుడు మీద ఉందని చెప్పొచ్చు. వ్యతిరేకత ఉంది కాబట్టి చాలా మంది స్థానాలను మారుస్తున్నారు, అభ్యర్థులు కూడా కొన్ని చోట్ల మారుస్తున్నారు. సో ఇంతవరకు ఓకే. వచ్చే ఎన్నికల్లో గెలుపొందడానికి ఏ పార్టీకి ఉండాల్సిన వ్యూహం వాళ్ళకు ఉంటుంది. దాంట్లో ప్రశ్నించడానికి కూడాను ప్రతిపక్షానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరి వ్యూహం వారిది, ఎవరికైనా టికెట్ ఇచ్చుకోవచ్చు, అక్కడి నుంచి ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేసుకోవచ్చు. కాబట్టి ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం కూడా ఉండదు. ఒకసారి ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత గెలుపోవటంలో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ప్రతిపక్షానికి అంత ఆరాటం అయితే అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలి, ఎలా గెలవాలి అనే విషయంపై మీరు మదింపు చేసుకోవాలి, కానీ అధికార పార్టీ మీద విమర్శలు చేయటం కాదు. మంత్రుల్ని కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఆయా స్థానాల నుంచి ఇన్ఛార్జీలుగా మార్చి కొత్త వారికి చోటిస్తున్నారు. అదేవిధంగా వేరే అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఇన్ఛార్జీలుగా బరిలో దించుతున్నారు. అయితే ఇంతకీ వ్యతిరేకత ఎవరి మీద? ప్రభుత్వ వ్యతిరేకత, లేకపోతే ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, లేకపోతే సాక్షాత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత? అసలు ఎవరి మీద వ్యతిరేకత ఉంది? ఇటు ఎమ్మెల్యేలకి, అటు ప్రభుత్వానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా మూడు కలిపి వ్యతిరేకత ఉందా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్రభుత్వ వ్యతిరేకత ఉందే అనుకుందాం. ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉండాలి? అందరికీ సంక్షేమ పథకాలు మెజారిటీ ప్రజలకు అందుతున్నాయి కదా, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కానీ అభివృద్ధి ఏది అనేది ప్రధాన ప్రశ్న. వెల్ఫేర్తో పాటు ఆదాయం మీద కూడా దృష్టి పెట్టడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. వెల్ఫేరే అభివృద్ధి అంటారు వైసీపీ నేతలు. సంక్షేమ పథకాలు మీకు అందాయి అనుకుంటేనే ఓటేయండి, మీకు లాభం చేకూరింది అనుకుంటేనే ఓటేయండి అని చాలా ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. కాకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయినా కానీ, ఇటు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా కానీ వాళ్ళ సొంత పాకెట్స్ నుంచి అయితే తీసుకురారు. ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచి వచ్చిన సొమ్ము. దానికి తోడు పరిమితి లేకుండా లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఒక కుటుంబ పెద్ద కనుక అప్పు చేస్తే, అది తీర్చలేని పరిస్థితి వస్తే అది కుటుంబం అంతటి మీద ఆ ప్రభావం చూపిస్తుందా లేదా? అంత సింపుల్ లాజిక్ అది. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు డబ్బు జమ అవుతుంది అనేది అకౌంట్లో చూడటం తప్పితే ఎలా సంపాదించాలో నేర్పించడం అనేది ఇక్కడ ముఖ్యమైందని చెప్పొచ్చు. చాలా మంది ఎప్పుడు కూడాను ఆ పెన్షన్ వస్తుంది అనేది ఎదురు చూసే బతుకులే అయిపోతున్నాయి. ఇది కరెక్ట్ కాదు అనేది నేను అంటాను. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్లు అయితే ఇక తప్పదు, ఇంకా 500 1000 ఎక్స్ట్రా వేయాలి, కానీ ఏ ప్రభుత్వం వచ్చినా తప్పదు. ఎందుకంటే వృద్ధులు కూలీ నాలి చేసుకోలేరు కాబట్టి, సంపాదించుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి వృద్ధాప్య పెన్షన్లు అనేది పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. దృఢంగా బలంగా ఉన్న వ్యక్తులను కూడాను వాళ్ళకు కూడాను పింఛన్లు అలవాటు చేసి వాళ్ళకి ఎలాంటి పని పాట లేకుండా సోమరిపోతులను తయారు చేస్తున్నారనేది ఇప్పటికే చాలా మంది మేధావులు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలు సవ్యంగా అమలు అవుతున్నాయంటే అది కూడా లేదు. ఎందుకంటే చాలా మంది లబ్ధిదారులకి సంక్షేమ పథకాలు అందటం లేదు. ముఖ్యంగా వాలంటీర్లతో చనువుగా ఉన్న వాళ్లకు, లేకపోతే ఎమ్మెల్యే సిఫార్సుల మీదకు చాలామందికి అయితే సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చాలామంది అర్హులకు కూడా అందటం లేదు అనేది ఇక్కడ ప్రధాన విమర్శ. దానికి తోడు తెలంగాణ మాదిరిగా ఇక్కడ సంక్షేమ పథకాల్లో లోపం కూడా ఉంది. తెలంగాణలో కూడా తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడ ఏంటంటే అమ్మఒడి అన్నారు, లక్షల మందికి ఇచ్చారు. తర్వాత 2వ సంవత్సరం నుంచి కోత పెట్టారు. తర్వాత రైతులకు ఇస్తారు, రైతు కూలీలకు ఇవ్వరు. అలాగే ఆటో ఓనర్లకు ఇస్తారు, ఆటో డ్రైవర్లకు ఇవ్వరు. ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమ పథకాల అమలు లోపం అనేది చాలా చెప్పుకోవచ్చు. అధికారంలోకి రాకముందు చాలా హామీలు గుప్పించారు. హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారు. ఏమేమన్నారు? జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏమైనా జాబ్ క్యాలెండర్ ఎప్పుడైనా ప్రకటించారా? జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా? నిరుద్యోగం అనేది పేటరేగిపోతుంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతే మీకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. మీరు చాలా చోట్ల ఆ ఫలితాల ప్రభావాన్ని కూడా మీరు అనుభవించారు. సరే, కార్మికులకు పని దొరుకుతుందా? కార్మికులకు పని దొరకట్లేదు. వ్యాపార రంగం ఏమైనా బాగుందంటే వ్యాపార రంగం కూడా తీవ్రంగా దెబ్బతింది. అధిక ధరలని నియంత్రించుకోలేకపోతున్నాం. మనం ఒక 2000 3000 పెన్షన్ ఇస్తాం, 4000 ఇస్తాం, కానీ ఇంటి ఖర్చు ఎంత అవుతుంది? 15,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, 30,000 వరకు వెళ్ళొచ్చు. ఈ 4-5 వేలతో ఏం చేస్తారు? ఇక పక్కా ఇల్లు, ఇక జగనన్న కాలనీలు అన్నారు. జగనన్న కాలనీలు ఏ శ్మశానాల దగ్గర లేకపోతే అటువైపు ముంపు ప్రాంతాల్లో పెట్టారు. అవి కూడా పూర్తయ్యాయి అంటే ఇంతవరకు పూర్తవ్వలేదు. చాలా చోట్ల తక్కువ ధరలకి భూముల్ని కొని ఎక్కువ ధరలకి ప్రభుత్వానికి అమ్మారు. దాంట్లో కూడా భారీ భూకంపకోణం ఉంది. జగనన్న కాలనీ హౌసింగ్ స్కీమ్ అనేది పెద్ద స్కామ్ అంటూ
ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. సరే, అది వేరే చర్చ. శాండ్ మాఫియా చెలరేగిపోతోంది. మరో ప్రధాన విషయం మద్యం నిషేధం అన్నారు. మద్య నిషేధం కాదు కదా, విపరీతంగా రేట్లు పెంచుకుంటూ పోయారు. రేట్లు పెంచుకున్న సరైన మద్యం ఇస్తున్నారంటే నాసిరకం మద్యంతో చాలా మంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది చనిపోయారు, మృత్యువాత పట్టారు. కేవలం సంక్షేమ పథకాలు అవి తప్పితే మౌలిక సదుపాయాలు లేవు. అధ్వాన్నమైన రోడ్లు, పొంగుతున్న డ్రైనేజీలు, ఇలా ఎటు చూసిన సమస్యలు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. నిరుద్యోగం వ్యాపార వర్గాలు అయిపోయి. కొన్ని ఉద్యోగ వర్గాలు ఏమైనా సంతృప్తిగా ఉన్నాయంటే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు. సకాలంలో జీతాలు అందటం లేదు. వాళ్ళ భవిష్య నిధి నుంచి, ఐ థింక్ పిఎఫ్ అనుకుంటాను, పిఎఫ్ నుంచి కూడాను ప్రభుత్వం సొమ్ము అనేది డ్రా చేసుకుంది అనేది ఒక తీవ్రమైన చర్చ జరిగింది. మరో ప్రధాన హామీ ఏంటంటే ప్రత్యేక హోదా అన్నారు. ఎంపీలు ఇవ్వండి, మెడలోంచి తీసుకొస్తామన్నారు. ఇచ్చారా? ప్రత్యేక హోదా తెచ్చారా? ఇప్పుడు తేలేమంటున్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడే డిస్కస్ చేసాం, అది కూడా లేదు. సిపిఎస్ రద్దన్నారు. వారం రోజుల్లో చేసేస్తానన్నారు. ఇప్పటికీ ఆ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు తనకు అవగాహన లేదంటూ చెప్పుకొచ్చారు. చాలా వరకు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అమరావతి రాజధాని సంపూర్ణ మద్దతు అన్నారు. ఈ కొంచెం ఎకరాలు సరిపోవు, వేలాది ఎకరాలు కావాలని కూడా స్వయంగా అసెంబ్లీ సాక్షిగా కూడా అన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు ఏమైంది? ఒక్క రాజధాని విషయంలోనైనా ఏమైనా పూర్తిగా దృష్టి పెట్టారా? ఉద్యోగాల కల్పనలో ఎక్కడున్నామో తెలుసా? కొన్ని సాగునీటి ప్రాజెక్టులు ఏమైనా ముందుకెళ్ళాయా? పోలవరం ఏమైంది? పోలవరం ఎంతవరకు వచ్చింది? అసలు పోలవరం గురించి ప్రశ్నిస్తే సాక్షాత్తు మంత్రే అది ఎప్పుడవుతుందో మనం చెప్పలేమంటూ బహిరంగంగానే ఆయన చెప్పేశారు. ముఖ్యంగా విద్యా ప్రక్షాళన విషయంలో అయితే మాత్రం కొంత పురోగతి కనిపించిందని చెప్పొచ్చు. నాడు నేడు కార్యక్రమం అనేది కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కానీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇలా చాలా మంది రోడ్లు ఎందుకు ఎక్కుతున్నారు? టీచర్లు అయితే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇది గమనించే కదా మీరు వాళ్ళని ఎన్నికల విధుల నుంచి తప్పించడానికి ప్రయత్నించారు. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత కాదా? ఇది ప్రభుత్వ వ్యతిరేకత కిందకే వస్తుంది కదా అనేది గమనించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరోవైపు బిల్లులు చెల్లించకపోవటం వల్ల చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడైతే కొత్త పనులకైతే మాత్రం కాంట్రాక్టర్లు ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. వేల కోట్లు, వందల కోట్లు బకాయిలు ఉన్నట్లయితే తెలుస్తోంది. సర్పంచుల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు. వాళ్ళ నిధులను కూడాను ప్రభుత్వం ఇది వెనక్కి తీసేసుకుంది. ప్రభుత్వ స్కూళ్లను విలీనం చేయటం వల్ల విద్యార్థుల సంఖ్య అయితే గణనీయంగా పడిపోయిందని కూడా చెప్పొచ్చు. సో ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కిందకి రాదా? ఇది ప్రభుత్వ వ్యతిరేకత అవుతుంది కదా. ఇప్పుడు చెప్పొచ్చు మీరు, ఇది ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత, లేదా సీఎం మీద ఉన్న వ్యతిరేకత. థ్యాంక్ యూ.